డబుల్ స్మార్ట్ మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే బాగుంది, బట్ అద్దిరిపోలేదు. చెప్తున్నా కదా, సినిమాకి జనాల్ని రప్పించేలాగే ట్రైలర్ ఉంది. సినిమాలో మొత్తం అన్ని మాస్ మసాలా అంశాలు అన్నీ పెట్టారు. ఫ్యాన్స్కి కుర్రాళ్ళకి నచ్చే సీన్స్ అన్నీ ఉన్నాయి. మరి ఫ్యామిలీస్ వస్తాయా అంటే చూడాలి. సెన్సార్ అయిన తర్వాత మరి సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇస్తారో, మాక్సిమం U/Aనే ఇస్తారు. ఈ ట్రైలర్లోని కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ట్రైలర్లోనే మొత్తం మనకి స్టోరీని అయితే డీటెయిల్డ్గా చెప్పేశారు, స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది. కాకపోతే ఒకే ఒక చిన్న సస్పెన్స్ ఏంటంటే, అసలు ఇద్దరు మదర్ క్యారెక్టర్స్ని చూపించారు. ఆ ఇద్దరు మదర్ క్యారెక్టర్స్కి హీరోకి సంబంధం ఏంటనేది మనకి ఇస్మార్ట్ శంకర్కి కనెక్ట్ చేస్తూ ఏమైనా చూపిస్తారేమో. అది వర్కౌట్ అయితే ఖచ్చితంగా సినిమా మంచి పొజిషన్కి వెళ్తుంది, లేదు అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. మెమరీ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ మనం ఇస్మార్ట్ శంకర్లో చూస్తాం. మళ్ళీ అదే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ డబుల్ స్మార్ట్లో చూపిస్తున్నారు. ఈసారి దానికి మించి ఎక్కువగా చూపించాలి, లేదు అంటే మళ్ళీ జనాలు యాక్సెప్ట్ చేయరు, రొటీన్ రొట్ట అనేస్తారు. పైగా ఈసారి ర్యాపో హడావిడి కూడా కొంచెం గట్టిగానే ఉంది. అంటే కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. ఆ ఓవర్ యాక్షన్ మన కుర్రాళ్ళందరికీ బాగా నచ్చిందనుకో, ఓకే, ఇంకా కలెక్షన్లు ఇరగాడేస్తుంది. లేదు ఆ ఓవర్ యాక్షన్ జనాలకి చిరాకు దొబ్బిందనుకో, ఇంకా ట్రోలింగ్ కూడా అంతే గట్టిగా ఉంటుంది. ట్రైలర్ అయితే నాకు నచ్చింది భయ్యా, కానీ సినిమా ఎలా ఉంటుంది అనేది కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఖచ్చితంగా సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తాను. బీజిఎం కూడా బాగుంది. ఇంకా కావ్య తాపర్ క్యారెక్టర్ కూడా మరి ఏమైనా ట్విస్ట్ పెడతారేమో చూడాలి. సినిమాలో విజువల్స్ అన్నీ కూడా రిచ్గా ఉన్నాయి. మరి పూరి జగన్నాథ్ ర్యాపో ఈ సినిమాలతో కంబ్యాక్ ఇస్తారా లేదా? మీకు ట్రైలర్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ రాసేయండి.